హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో గోంగూర పప్పు అనే రెసిపీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. మీరైతే చూడొచ్చు, డెలిషియస్ గోంగూర పప్పుతో కలిపిన అన్నం. సో గోంగూర పప్పు చేయడానికి ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు పోసి ఒక 4 గ్లాసుల వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. సో మీరైతే వీడియోలో చూడొచ్చు, మెత్తగా ఉడికిపోయిన పప్పు. సో ఆ పప్పులో మనం గోంగూర పప్పు చేస్తున్నాం కాబట్టి గోంగూర వేసేసుకోవాలి. గోంగూర మంచిగా ముందుగా గిల్లేసి మంచిగా కడిగి, ఎందుకంటే వానాకాలం కాబట్టి అందులో ఇసుక ఉంటుంది. సో మంచిగా ఒక 4-5 సార్లు మరిన్ని వాటర్లో పోసి బాగా కడిగి 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 ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా అందులో వేసేసేయాలి. పప్పులో వేసి పడేయాలి. సో మనం ముందే పప్పు వేసినాం కాబట్టి దాన్ని కలిపేసినాం. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం అందులో. సో మంచిగా నీట్గా అన్ని టమాటాలు వేసేయాలి. అట్లనే పైన పచ్చిమిరపకాయలు మిగిలిపోయినాయి, అవి కూడా వేసేసేయాలి. సో మొత్తం కోసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి మిక్స్ కొట్టుకొని తర్వాత 2 చెంచాల కారం కూడా వేసేసుకోవాలి. సో కారం వేసేసుకున్నాక మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్కి అది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి. సో ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ అన్నిటిని కలపాలి. ఎందుకంటే కారం అట్లే ఉంచితే మళ్ళీ అది ముద్ద అయిపోతుంది, ఉండలుగా పడుతుంది. సో కారం అనేది మంచిగా మిక్స్ అవ్వడానికి మళ్ళీ ఒక రౌండ్ కలిపేసుకోవాలి. సో అన్నీ అయితే మిక్స్ కొట్టుకున్నాక ఇప్పుడు మనకు టమాటాలు మంచిగా గోంగూర కూడా పచ్చివాసన పోవాలి కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చిందనుకో ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకున్నాక ఏమవుతుందంటే మంచిగా టమాటా కూడా మొత్తం ఆ ఫ్లేవర్ అనేది అల్లా పడుతుంది అనమాట. మెత్తగా ఉడికిపోయి మంచిగా ఏదవుతుంది. సో మనకైతే ఒక విజిల్ వచ్చేసింది. విజిల్ వచ్చేసిన తర్వాత అన్ని విజిల్స్ మనం వీడియో తీయలేం కాబట్టి ఒక విజిలే తీసినాం. వచ్చిన తర్వాత ఆ పప్పుని మళ్ళీ ఒకసారి అడిగేకి ఏమైనా అంటిందేమో అని చూసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఇట్లా పోపు అనేది రెడీ చేసుకోవాలి. సో పోపు వేసుకోవడానికి పప్పులో తాలింపు వేసుకోనికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక కడాయి వేడైనాక ఆయిల్ పోసేసుకోవాలి. సో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ ఒక నిమిషం అట్లనే ఉంచాలి. మంచిగా ఆయిల్ వేడవుతుంది. వేడైన తర్వాత మనం అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేయగానే చిట్పట్ చచ్చర్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు ఎండుమిరపకాయలు అడ్డంగా కట్ చేసుకొని ఒక 3-4 వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత గార్లిక్ అంటే వెల్లిపాయలు అనేవి దంచి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మీరు చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ వేసుకుంటే పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఏదైనా కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే దంచుకొని వేసుకోవాలి. సో మంచిగా అవి మాడకుండా అలా కలుపుకోవాలి, అడుగు కూడా అంటకుండా మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాత మంచి ఫ్రెష్ 2 రెప్పలు కరివేపాకు దుసుకొని అందులో వేసేసుకోవాలి. దూసుకున్న తర్వాత మంచిగా ఫస్ట్ కడగాలి, మళ్ళీ కడిగి వాటర్ కూడా లేకుండా వేసుకోవాలి. వేసేసినాక మంచిగా మళ్ళీ ఒక రౌండ్ ఇట్లా గోలించుకొని అంటే ఫ్రై చేసుకొని కరివేపాకు ఒట్టి అయిందాక కొంచెం అట్లా ఉంచాలి. మంచిగా ఇప్పుడు అన్నీ కలిపినాము కాబట్టి అల్లం లైక్ ఆ స్వాద్ అనేది ఒక స్మెల్ అనేది మంచిగా వస్తుంది, సువాసన. ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి. సో పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ కలిపేసుకోవాలి. పసుపు వేసుకున్నాక తర్వాత మనం మంట ఎక్కువ పెట్టకూడదు, మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. అప్పుడు సిమ్లో పెట్టేసుకోరు మీరు, అయిపోతుంది. ఇప్పుడు కలిపేసిన తర్వాత ఈ పోపులా మనం 2 చెంచాల మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పు ఇందులో ఒక 2-3 చెంచాలు వేసుకోవాలి. అప్పుడు వస్తుంది సుయ్యమని సౌండ్ వచ్చుకుంటా, అప్పుడు స్మెల్ వస్తుంది. ఈ అమ్మ ఇల్లు మొత్తం వ్యాపించిపోతుంది ఆ స్మెల్. సో ఆ స్మెల్ అసలు వేరే లెవెల్ అది. సో మనం 2 చెంచాల పప్పు అయితే వేసేసుకున్నాం కదా ఇందులో. సో ఈ మొత్తం పప్పు తాలింపు కలిపి ఆ కుక్కర్లో ఏదైతే పప్పు ఉందో మొత్తం అందులో కలిపేసుకొని మంచిగా ఆ పప్పును ఒక రౌండ్ ఇట్లా తాలింపు అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయాలి. సో కలిపేసినాక మనకు పుల్లటి కమ్మటి డెలిషియస్ గోంగూర పప్పు అయితే రెడీ. సో రెడీగా ఉన్న పప్పుని పళ్ళెంలో అన్నం పెట్టుకొని పక్కకు బుర్రలు పెట్టుకొని పప్పు కలుపుకొని సో మంచిగా మెత్తటి రైస్ తీసుకొని సాఫ్ట్గా ఉన్న రైస్ తీసుకొని కలుపుకొని ఆ ముద్ద పెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా ఉన్న బుర్రలతో పాటు తింటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ బాయ్. మనకి ఏ బిర్యానీలు పనికిరావు, ఏ పిజ్జాలు బర్గర్లు పనికిరావు దాని కింద. సో దీంతోపాటు మనం కావాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాం అనుకో, అసలు ఆ టేస్ట్ ఫ్లేవర్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో మీలో ఎంతమందికి పప్పు నెయ్యి కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. అదేవిధంగా గోంగూర పప్పు ఎంతమందికి ఇష్టమో వాళ్ళందరూ లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.